శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 18 వరకు 11 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం చేసి ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు, సభ్యుడు ఈవో శ్రీనివాసరావు దంపతులు ప్రారంభించారు. అర్చకులు, వేద పండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శివ సంకల్పం, చండీశ్వర పూజ, కంకణ ధారణ, అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం, వివిధ విశేష పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు. ఇప్పటికే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు 15 లక్షల మంది భక్తులు శ్రీ స్వామివారి, అమ్మవారి దర్శిస్తారని అధికారులు అంచనా వేశామన్నారు. అలాగే భక్తులకు 40 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచామని తెలిపారు ఆలయ అధికారులు. దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభమవుతున్నాయి. 8వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు 11 రోజుల పాటు నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ఇప్పటికే మొత్తం పూర్తయినాయి. ఈరోజు ఉదయం ఆలయ ఈవో గారు, నేను కంకణధారణ ధరించి స్వామివారి యాగశాలలో గణపతి పూజ, ఇతర పూజలు నిర్వహించడం జరిగినది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాం. ముఖ్యంగా వెంకటాపురం నుండి పెద్ద చెరువు మీదుగా అటకేశ్వరం వరకు నడుచుకుంటూ వచ్చే భక్తులకు కానీ, లేదా శివస్వాములకు ఈ రోజు నుండి 12వ తారీఖు వరకు శివమాల ధరించి ఇరుముడి తీసుకొని వచ్చే భక్తులందరికీ కూడా ఉచిత స్పర్శ దర్శనం ఏర్పాటు చేయడంలో కానీ, మిగతా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడంలో కానీ, అన్నప్రసాద వితరణలో కానీ, ఎక్కడికక్కడ దాతల సహాయంతో ఏర్పాటు చేయడంలో కానీ, శానిటైజేషన్ విషయంలో కానీ, మొబైల్ టాయిలెట్స్ అధికంగా ఏర్పాటు చేశాం. ఇలా మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీ అందరి సహకారంతో ఈ బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేస్తాం. చూశారు, నిన్ననే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మొదటి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ నెల 12వ తారీఖున స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. శ్రీశైల క్షేత్రం అనగలోనే మహాశివరాత్రి గుర్తు వచ్చేటువంటి ఒక మహాక్షేత్రం. భారతదేశంలో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం రెండూ కూడా ఒకే ఆవరణలో ఉన్నటువంటి ఏకైక క్షేత్రం ఈ శ్రీశైల క్షేత్రం. అలాంటి క్షేత్రంలో మహాశివరాత్రిని ఒక ప్రత్యేక వేడుకగా, ఆనవాయితీగా వస్తున్నటువంటి ప్రతి సంవత్సరం భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మనం ఒక 30 నుండి 40% అధికంగా వస్తారనేటువంటి అంచనాతోటి గత సంవత్సరం కంటే ఇంకా ఎక్కువగా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకించి మాకు 23 మంది సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించి నిష్ణాతులైనటువంటి వారిని ఈ దేవస్థానం యొక్క ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా, అదేవిధంగా పొదుగుంట రమేష్ నాయుడు గారిని చైర్మన్గా ఏర్పాటు చేయటం, మేము చేసేటువంటి ఈ కార్యక్రమాల్లో వారందరినీ కూడా భాగస్వాములు చేయటం ద్వారా దేవస్థానానికి సంబంధించినటువంటి ఏవైతే విభాగాలు ఉన్నాయో ఆయా విభాగాలకి ఒక 3-4 అనుబంధ కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేసి